హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, బీఎస్సీ సైన్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, అలాగే బీ ఫార్మసీ లేకపోతే సైన్స్ రిలేటెడ్ ఏమైనా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి కోడింగ్ ఇష్టం లేదు, అంటే ప్రోగ్రామింగ్ ఐటీ జాబ్స్లో అంతా వాళ్ళకి ఇష్టం లేదు, కానీ మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ చేయాలి. ఇట్లాంటి రిక్వైర్మెంట్ ఉన్న సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం ఒక మంచి కెరియర్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ కెరియర్ పేరు వచ్చేసి మెడికల్ కోడింగ్. అవును, మెడికల్ కోడింగ్ వచ్చేసి మంచి కెరియర్. ఇది సైన్స్ గ్రాడ్యుయేట్స్కి చాలా సూటబుల్ అవుతుంది. అలాగే బీ ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ స్టూడెంట్స్ కూడా, లేకపోతే నర్సెస్ ఎవరైనా, సపోజ్ నర్స్ అయినా, డాక్టర్ ప్రొఫెషన్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్లో, ఐటీ కంపెనీస్లో జాబ్ చేయాలని అనుకుంటున్నారు అంటే మెడికల్ కోడింగ్ గురించి మీరు డెఫినెట్లీ ఆలోచించండి. నా మెడికల్ కోడింగ్ ఈ కెరియర్లో కోడింగ్ వర్డ్ ఉంది, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. మరి దానిలో కూడా వెళ్ళి మనం ప్రోగ్రామ్ రాస్తామా, దానిలో కూడా వెళ్ళి మనం కోడింగ్ చేస్తామా అడిగితే నో. మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్లో, ఈ కెరియర్లో మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద వర్క్ చేయము, కానీ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ని యూజ్ చేస్తాము. ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ ఏంటి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నౌ ఫస్ట్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి, దానిలో ఏం చేస్తారు అది మీకు ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెడికల్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, హాస్పిటల్స్ అయినా, క్లినిక్స్ అయినా, డాక్టర్స్ అయినా కదా. హాస్పిటల్, క్లినిక్, డాక్టర్స్లో పేషెంట్స్ వస్తారు, అంటే వాళ్ళు డిజీజ్ అయినా, ఇన్ఫెక్షన్స్ అయినా, లేకపోతే వాళ్ళకి ఉన్న ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు హాస్పిటల్, క్లినిక్స్లో వస్తారు కదా. వాళ్ళు వచ్చాక డాక్టర్స్ దగ్గర వాళ్ళు సిమ్టమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డాక్టర్ సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తారు. డాక్టర్స్ డయాగ్నోస్ చేస్తారు, అంటే ఇన్వెస్టిగేట్ చేస్తారు ఎందుకు ప్రాబ్లం వచ్చింది. దాని తర్వాత ఆ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ కంప్లీట్ అయిన తర్వాత డాక్టర్ వాళ్ళు మెడిసిన్స్ అయినా ప్రిస్క్రైబ్ చేస్తారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. సో దీనిలో సిమ్టమ్స్ ఉంది, ప్రొసీజర్, డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ ఉంది, ఇంకా డాక్టర్ ఇచ్చిన వాళ్ళు ట్రీట్మెంట్ ఉంది కదా. ఇవన్నీ మెడికల్ ఇండస్ట్రీ లేకపోతే హెల్త్ కేర్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటారు, అంటే పేషెంట్స్ రికార్డ్స్ అంటారు. సో ఈ పేషెంట్ రికార్డ్స్ సేవ్ చేయడానికి మెడికల్ కోడింగ్ అవసరం పడుతుంది. మీకు తెలుసా, అబ్రాడ్లో స్పెసిఫికలీ యుఎస్లో మెడికల్ ఇండస్ట్రీ, ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అని చెప్తాను, ఇది వచ్చేసి చాలా పెద్ద బిజినెస్. అండ్ ఆ బిజినెస్లో అంటే ఈ మెడికల్ పేషెంట్ రికార్డ్స్ సేవ్ చేయడానికి కూడా పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. చాలామంది ఇలా ఆలోచించుకోవచ్చు, మెడికల్ కోడింగ్ ఈ ప్రొఫెషన్లో మనం ఎంటర్ అయితే ఎట్లాంటి మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ వస్తాయి. మీకు విప్రో, కాగ్నిజెంట్ ఇట్లాంటి చాలా మల్టీనేషనల్ కంపెనీస్లో కూడా మెడికల్ కోడింగ్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ వాళ్ళు తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? విప్రో, కాగ్నిజెంట్ వాళ్ళ ఐటీ కంపెనీస్ కదా. మరి మెడికల్ కోడింగ్ ప్రాజెక్ట్స్ ఎందుకు తీసుకుంటారు అంటే ఇప్పుడే చెప్పాను, యుఎస్లో మెడికల్ కోడింగ్ లేకపోతే ఈ పేషెంట్స్ రికార్డ్ సేవ్ చేసే వర్క్ ఉంటుంది కదా, ఇది ఒక చాలా పెద్ద ఇండస్ట్రీ, చాలా పెద్ద డబ్బు ఉన్న ఇండస్ట్రీ. అందుకే మల్టీనేషనల్ కంపెనీస్ కూడా మంచి బిజినెస్, మంచి డబ్బు వస్తుంది, పెద్ద ప్రాజెక్ట్స్ కాబట్టి వాళ్ళు అట్లాంటి ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. మెడికల్ కోడింగ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటారు కాబట్టి మెడికల్ కోడింగ్ ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి కూడా మనుషులు కావాలి కదా. అందుకే మెడికల్ కోడర్స్ రిక్వైర్మెంట్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో లేకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్లో కూడా చాలా హై డిమాండ్లో ఉంది. ఈ మెడికల్ కోడింగ్ ఈ జాబ్ మరి నాన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి సూటబుల్ కాదా? ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ చేసిన మెకానికల్, సివిల్ ఆ స్టూడెంట్స్కి సూటబుల్ కాదా అంటే వాళ్ళకి కూడా సూటబుల్ ఉంటుంది, కానీ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అంటే చాలా అందరికీ తెలుసు, కానీ కొన్ని సైంటిఫిక్ టర్మినాలజీస్ ఉంటాయి, టర్మ్స్ ఉంటాయి. అది సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఈజీగా అర్థమవుతుంది వెన్ కంపేర్ టు బీటెక్ మెకానికల్ అయినా, సివిల్ అయినా. బీటెక్ మెకానికల్, సివిల్ అంటే నాన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ కూడా ఈ ప్రొఫెషన్లో ఎంటర్ కావచ్చు. నేను అసలు వాళ్ళు ఎంటర్ కాలేరు అని నేను చెప్పను. దే కెన్ జాయిన్ యాజ్ ఎ మెడికల్ కోడర్. కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళకి కొన్ని టర్మినాలజీస్ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడవచ్చు, లేకపోతే కొంచెం ఎక్స్ట్రా ట్రైనింగ్ అవసరం పడవచ్చు అట్లా. నా ఈ మెడికల్ కోడింగ్లో యూజువల్లీ ఏం చేస్తారు అంటే పేషెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, పేషెంట్ ఏ సిమ్టమ్తోని వచ్చారు, ఎట్లాంటి డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు, డాక్టర్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇవి అన్నీ కొన్ని ఆల్ఫా న్యూమరిక్ కోడ్స్ లాగా
దానిలాగా సేవ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే పేషెంట్స్కి యూజువల్లీ ఇన్సూరెన్సెస్ ఉంటాయి, మెడికల్ ఇన్సూరెన్సెస్ ఉంటాయి కదా. సో వాళ్ళు మెడికల్ ఇన్సూరెన్సెస్కి మరి క్లెయిమ్ చేసేట్లాగా ఉండాలి. అంత పెద్ద పెద్ద స్టోరీస్ రాస్తే అది అన్నెసెసరీ, మనం చాలా స్పేస్ డేటా యూస్ చేస్తూ ఉంటాం లాగా. అందుకే చాలా పెద్ద పెద్ద సిమ్టమ్స్ని చిన్న చిన్న ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఫీవర్, జలుబు, దగ్గు, దీనికి ఒక సింగిల్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్. అలాగే హెడేక్, మైగ్రేన్, దానికి ఇంకొక సపరేట్ ఆల్ఫాన్యూమరిక్ కోడ్. సో ఇట్లాంటి కోడ్స్ యూస్ చేసేట వల్ల ఏమవుతుంది అంటే పెద్ద పెద్ద పేషెంట్ రికార్డ్స్ని మనం చిన్న చిన్న ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ లాగా మనం మెన్షన్ చేసి ఎక్కడ ఒక సాఫ్ట్వేర్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. కంపెనీస్ అంటే హాస్పిటల్స్ అయినా, డాక్టర్స్ అయినా, క్లినిక్స్ అయినా ఈ మెడికల్ కోడింగ్ చిన్న చిన్న కోడ్స్ లాగా వాళ్ళు ఎందుకు యూస్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళకి చాలా టైం సేవ్ అవుతుంది, ఇంకా వాళ్ళకి డేటా కూడా సేవ్ అవుతుంది. ఇది డెఫినెట్లీ డాక్టర్స్ ఇంకా హాస్పిటల్స్కి కూడా ఎలా యూజ్ అవుతుంది అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్కి పంపించేటప్పుడు కూడా ఈ కోడ్స్ బట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు డిసిషన్ తీసుకుంటారు, వెదర్ టు అప్రూవ్ ద క్లెయిమ్ ఆర్ డిక్లైన్ ద క్లెయిమ్. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు పేషెంట్స్కి మరి డబ్బు రీయింబర్స్మెంట్ అయినా చేస్తారు, లేకపోతే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ లాగా చేస్తారు. కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు కూడా డాక్టర్స్ అయినా, హాస్పిటల్స్కి మీరు మెడికల్ కోడింగ్ సిస్టమ్ని ఫాలో చేయండి అని వాళ్ళు కూడా దానికి అప్రిషియేట్ చేస్తారు. వాళ్ళు కూడా డాక్టర్స్, హాస్పిటల్స్కి అదే చెప్తారు. ఇది వచ్చేసి మెడికల్ కోడింగ్ ఎందుకు అవసరమని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మెడికల్ కోడింగ్లో గ్రాడ్యుయేట్స్ అయినా, సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయినా ఒక కంపెనీలో, ఎగ్జాంపుల్ విప్రో, కాగ్నిజెంట్ లాంటి పెద్ద కంపెనీలో జాయిన్ అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది? డెఫినెట్లీ మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యారు అంటే మీకు వాళ్ళు చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే డైరెక్ట్లీ ఈరోజు జాయిన్ అయ్యారు, రేపటి నుంచి వర్క్లో కూర్చోండి, ఇంకా వర్క్ స్టార్ట్ చేయండి అని చెప్పారు. ఒక 1 month అయినా 2 months అయినా మీకు మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఆ కోడ్ ఎలా రాస్తారు, ఎట్లాంటి సిమ్టమ్స్కి మనం ఎట్లాంటి కోడ్ రాస్తాము, కొన్ని ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఆ ఎగ్జామ్స్ గురించి నేను మీకు చెప్తాను. కానీ మల్టీనేషనల్ కంపెనీస్లో, ఎనీ కంపెనీలో మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్ కోసం సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి చాలా మంచి ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇప్పుడంటే నేను మీకు ట్రైనింగ్ గురించి చెప్పాను కదా. సపోజ్ మీరు ఒక కంపెనీలో మెడికల్ కోడర్ లాగా జాయిన్ అవుతున్నారు. మరి ట్రైనింగ్లో వాళ్ళు ఇంకా ఏం నేర్పిస్తారు? యూజువల్లీ కంపెనీస్ మీకు మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీకు నేర్పిస్తారు. మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి? చాలా పాపులర్ 2 మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే కొన్ని క్రైటీరియాస్, మనం కోడ్ ఎలా రాయాలి, ఆ ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్క సిమ్టమ్కి, ప్రొసీజర్కి, ట్రీట్మెంట్కి ఆ కోడ్స్ మనం ఎలా రాస్తారు, దాని క్రైటీరియాస్ ఎలా ఉంటాయి, ఇవి అన్నీ మీకు మెడికల్ కోడింగ్ సిస్టమ్స్లో నేర్పిస్తారు. మెడికల్ కోడింగ్ సిస్టమ్స్ 2 చాలా పాపులర్ అని చెప్పాను కదా. ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజీజెస్, ICD అంటారు. సెకండ్ వన్ వచ్చేసి కరెంట్ ప్రొసీడ్యూరల్ టర్మినాలజీ, CPT అంటారు. ఈ ట్రైనింగ్స్ మీరు చేశారు అనుకోండి, దాని తర్వాత మీరు మెడికల్ కోడర్ లాగా మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఆలోచించవచ్చు, మేడం మెడికల్ కోడింగ్లో మెడికల్ కోడర్ లాగా డే టు డే యాక్టివిటీస్లో వాళ్ళు ఏం చేస్తారు, క్యాండిడేట్స్ ఏం చేస్తారు? డెఫినెట్లీ వాళ్ళ వర్కే సిమ్టమ్స్ని అర్థం చేసుకోవడం, పేషెంట్స్ రికార్డ్స్ని ఫాలో చేయడం, అంటే చదవడం, అనలైజ్ చేయడం, డాక్టర్ ఇచ్చిన డయాగ్నోస్టిక్స్ ఎలా ఉంది, ఇవి అన్నిటినీ అనలైజ్ చేసి ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నారు, ఇవి అన్నీ కూడా అనలైజ్ చేసి వాళ్ళు మెడికల్ కోడ్ని రాస్తారు. ఇది ఒక చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీద వర్క్ చేస్తారు మెడికల్ కోడర్. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంటే పేషెంట్స్ రికార్డ్స్, అది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ తెలుసా, అది జస్ట్ ఇలాగే మనం స్ప్రెడ్ చేయలేం. సో చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మీద మెడికల్ కోడర్స్ వర్క్ చేస్తారు. కాబట్టి వీళ్ళ శాలరీస్ కూడా బాగుంటుంది. శాలరీస్ ఎలా ఉంటుంది నేను కొంచెం సేపులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ మీకు మెడికల్ కోడింగ్ ఈ కెరియర్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఇప్పుడు మనం ఎట్లాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఇది కూడా మీకు డౌట్ ఉంటుంది కదా. స్కిల్స్ గురించి మాట్లాడితే డెఫినెట్లీ మీ బ్యాక్గ్రౌండ్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మీకు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కూడా ఆప్షన్ ఉంది, ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నారు. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్. సెకండ్ వచ్చేసి మీకు మెడికల్ టర్మినాలజీస్ కొన్ని ఉంటాయి, ఆ మెడికల్ టర్మినాలజీస్ కూడా మీకు అర్థమై ఉంటే అది బెటర్ అని చెప్తాను. అండ్ మెడికల్ టర్మినాలజీస్ కోసం సపరేట్ ట్రైనింగ్ తీసుకోవడం అవసరం లేదు, కానీ మీకు బేసిక్ మెడికల్ టర్మినాలజీస్ అర్థమవుతుంది అంటే యు ఆర్ గుడ్ టు గో.
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ కోడింగ్ సిస్టమ్స్ అని చెప్పాను కదా, అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిజీజెస్ ICD CPT, ఈ కోడింగ్ సిస్టమ్స్ మీద కూడా మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది అంటే అది కూడా కొంచెం ప్లస్ పాయింట్ లాగా కంపెనీస్ చూస్తారు. ఇవి కాకుండా మీలో మంచి ఎనాలిటికల్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, ప్లస్ చాలా ఇంపార్టెంట్ మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగుండాలి. ఎందుకంటే మీరు టీమ్మేట్స్తోని మాట్లాడతారు కదా. చాలామంది ఏమనుకుంటారో తెలుసా, కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు అంత కమ్యూనికేషన్ స్కిల్స్ రాదు, నేను డైరెక్ట్ క్లయింట్తోని మాట్లాడాను కదా, ఇండియాలోనే మనం ఇక్కడే జాబ్ చేస్తున్నాం కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ రాకపోతే కూడా చల్తా లాగా కొందరు అట్లా అనుకుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కంపెనీస్లో మీరు మీ టీమ్ మెంబర్స్తోని మాట్లాడతారు, మీరు మీ సీనియర్స్తోని మాట్లాడతారు, మీ మేనేజర్స్తోని మాట్లాడతారు. కాబట్టి టీమ్ మీటింగ్లో కూడా మీరు మీ ఐడియాస్ని మీరు ఏం ఆలోచిస్తున్నారో అది షేర్ చేస్తారు. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ ఈ మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్లో కూడా చాలా ఇంపార్టెంట్. మెడికల్ కోడింగ్ ప్రొఫెషనే కాదు, నాకు అడిగితే ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఏ కెరియర్ అయినా చెప్పండి, ప్రతి ఒక్క కెరియర్లో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. నా మీలో చాలామంది ఇది ఇలా ఆలోచించవచ్చు, మేడం మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇది నేను ఎక్కడ నేర్చుకోవాలి? అఫ్కోర్స్ చాలా, అంటే హైదరాబాద్ లాంటి సిటీలో మీకు చాలా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, అమీర్పేట్, SR నగర్, మాదాపూర్, డిఫరెంట్ ఏరియాస్లో మీకు మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉంటాయి. మీరు తిరగాలి, ఆ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి మాట్లాడాలి, వాళ్ళ డెమో క్లాసెస్ అటెండ్ చేయాలి. దాని తర్వాతనే మీకు అర్థమవుతుంది, ఓకే ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మనం వెళ్ళొచ్చా, ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి మనం నమ్మచ్చా, లాగా మీరే డెసిషన్ తీసుకోవాలి. కానీ మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో కూడా ఉన్నాయి. నా ఈ ట్రైనింగ్ సపోజ్ మీరు ట్రైనింగ్ చేశారు, 2 months 4 months ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. క్లాస్ రూమ్ ట్రైనింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ ట్రైనింగ్ చేసిన తర్వాత సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తే యూజ్ అవుతుందా? ఎస్, డెఫినెట్లీ. మీరు మీ రెజ్యూమేలో మీరు సర్టిఫికేషన్ చేశారు లాగా మీరు షో చేస్తే డెఫినెట్లీ అది మీకు ప్లస్ పాయింటే అవుతుంది. ఎట్లాంటి సర్టిఫికేషన్ ఉంటాయి? ఒక సర్టిఫికేషన్ ఎగ్జాంపుల్ చెప్తాను. సర్టిఫైడ్ ప్రొఫెషనల్ కోడర్, CPC అంటారు. అలాగే సర్టిఫైడ్ కోడింగ్ స్పెషలిస్ట్, అలాగే సర్టిఫైడ్ ఇన్ పేషెంట్ కోడర్, అలాగే సర్టిఫైడ్ అవుట్ పేషెంట్ కోడర్, సర్టిఫైడ్ ప్రొఫెషనల్ మెడికల్ ఆడిటర్, అలాగే లాస్ట్ వన్ సర్టిఫైడ్ డాక్యుమెంటేషన్ ఇంప్రూవ్మెంట్ ప్రాక్టీషనర్, CDIP అంటారు. ఇవి కొన్ని సర్టిఫికేషన్ కోర్సెస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీనిలో ఏదైనా ఒకటైనా రెండైనా మీరు సర్టిఫికేషన్ చేయండి, మీ రెజ్యూమ్లో పెట్టండి, డెఫినెట్లీ మీ ప్రొఫైల్, మీ రెజ్యూమే వెయిటేజ్ పెరుగుతుంది. నా చాలామంది ఆలోచించవచ్చు, మేడం నేను క్లాస్ రూమ్ ట్రైనింగ్ చేయలేను మేడం, నాకు ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటేనే బెస్ట్, మెడికల్ కోడింగ్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళ కోసం ఆన్లైన్లో ఏమైనా ఫ్రీ కోర్సెస్ ఉంటాయా? ఎస్, ఫ్రీ కోర్సెస్ కూడా ఉన్నాయి. మీరు గూగుల్లో వెళ్ళి టైప్ చేయండి, ప్లస్ నేను ఇప్పుడు చెప్తాను అవి కూడా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే మీకు ఇంకా డీటెయిల్స్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్రీ కోర్స్ గురించి నేను చెప్తున్నాను. CMS ICD-10 ఆన్లైన్ ట్రైనింగ్. ఇవన్నీ ఫ్రీ ట్రైనింగ్స్. ఇంకొకసారి చెప్తాను, CMS ICD-10 ఆన్లైన్ ట్రైనింగ్. సెకండ్ వన్ వచ్చేసి AAPC ఫ్రీ వెబినార్స్ అండ్ రిసోర్సెస్. థర్డ్ వన్ వచ్చేసి AHIMA రిసోర్సెస్, AHIMA AHIMA రిసోర్సెస్. ఫోర్త్ వన్ వచ్చేసి మన కోర్సెరా. ఫిఫ్త్ వన్ వచ్చేసి edX. అండ్ సిక్స్త్ వన్ మనం ఫేవరెట్ యూట్యూబ్లో కూడా మీకు మెడికల్ కోడింగ్ గురించి చాలా ఫ్రీలో చాలా పెద్ద ప్లేలిస్ట్లు ఉన్నాయి. మీకు ఓపిక ఉంది, యూట్యూబ్లో చేయగలుగుతారు, ఫ్రీలో హ్యాపీగా ఇంట్లో కూర్చొని చేయగలుగుతారు అంటే మీరు ఇమీడియట్లీ మెడికల్ కోడింగ్ మీద మీ ట్రైనింగ్, మీరు సెల్ఫ్ లెర్నింగ్ ట్రైనింగ్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. నా స్టూడెంట్స్ అంటే డిగ్రీ చదువుతున్న స్టూడెంట్స్ ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్నారు, లేకపోతే సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఈ స్టూడెంట్స్ మెడికల్ కోడింగ్ సైడ్ రావాలి అంటే ఎలా? డెఫినెట్లీ మీరు ఇప్పుడు నుంచి సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఇప్పుడు నుంచి ఆ టర్మినాలజీస్ ఉంటాయి కదా మెడికల్ కోడింగ్లో అవసరం ఉన్న టర్మినాలజీస్ ఒకసారి గూగుల్లో చూడండి. అవి అన్ని టర్మినాలజీస్ మీరు ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయితే బెటర్ అంటాను. మెడికల్ కోడింగ్ గురించి ఇంకా చాలా రీసెర్చ్ చేయండి. స్టూడెంట్స్ గురించి చెప్తున్నా, మెడికల్ కోడింగ్ గురించి గూగుల్ అయినా యూట్యూబ్లో కంటెంట్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేయండి. వీడియోస్ చూడండి, గూగుల్లో ఉన్న వెబ్సైట్ ఆర్టికల్స్ చదవండి. ఇవి అన్నీ చదివితే కూడా మెడికల్ కోడింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతుందని నేను చెప్తాను. అలా స్టూడెంట్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. మరి స్టూడెంట్స్కి ఏమైనా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఉంటాయా? కాదు, మెడికల్ కోడింగ్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. రీజన్, ఈ మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్ వచ్చేసి పేషెంట్స్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ మీద వర్క్ చేస్తారు కదా.
మెడికల్ కోడర్ అవ్వడానికి మీకు సర్టిఫికేషన్స్ కూడా మీరు క్లియర్ చేయాలి. అవి పెయిడ్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి. సో ఒక ఇంటర్న్ 2 months అయినా 3 months ఒక ఇంటర్న్ స్టూడెంట్కి వాళ్ళకి సర్టిఫికేషన్ చేసేటప్పుడే మొత్తం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే 2-3 months అయిపోతుంది. సో ఇంటర్న్షిప్ పాసిబిలిటీ చాలా నెగ్లిజిబుల్ ఉంది అని నేను చెప్తాను. స్టూడెంట్స్కి ఆప్షన్ ఉండదు. మరి కెరియర్లో గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి ఆప్షన్ ఉంటుందా? కెరియర్లో గ్యాప్ అంటే 5 years, 6 years, 10 years కెరియర్ గ్యాప్ ఉంది. ఇప్పుడు మన కెరియర్ స్టార్ట్ చేయాలి, మరి మెడికల్ కోడింగ్ వాళ్ళకి సూటబుల్ ఉంటుందా? మీరు ట్రై చేసుకోవచ్చు. అంటే యూ కెన్ ట్రై. ఎస్, మల్టీనేషనల్ కంపెనీస్లో కాకుండా కూడా కొంచెం చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్లో కూడా మీరు మెడికల్ కోడర్ లాగా మీరు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మెడికల్ కోడింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. శాలరీస్ ఎలా ఉంటాయి చాలా ఇంపార్టెంట్. మనం అందరం శాలరీస్ గురించి చూస్తూ ఉంటాం కదా. శాలరీస్ ఎలా ఉంటాయి ఈ ప్రొఫెషన్లో? సపోజ్ ఒక ఫ్రెషర్ జస్ట్ గ్రాడ్యుయేషన్ అయింది, ఇప్పుడు ఒక మెడికల్ కోడర్ లాగా కంపెనీలో జాయిన్ అవుతున్నారు. హైదరాబాద్ లాంటి సిటీలో ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ కెన్ ఎక్స్పెక్ట్ శాలరీ బిట్వీన్ 2.5 lakhs per year per annum to 4.5 lakhs. ఈ రెండు 2.5 to 4.5 lakhs per annum ప్యాకేజ్ మధ్యలో ఉండొచ్చు అని నేను చెప్తాను. సో సపోజ్ అలాగే ఒక ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అంటే 2 to 6 years ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ వాళ్ళు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీలో షిఫ్ట్ చేస్తున్నారంటే వాళ్ళ శాలరీ ఎలా 4.5 lakhs నుంచి 8 lakhs రూపీస్ వరకు వాళ్ళ శాలరీ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో 2-3 years ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళు 4.5 to 8 lakhs ప్యాకేజ్ మధ్యలో వాళ్ళకి ఉండొచ్చు అంటే దట్ ఈస్ ఎ వెరీ గుడ్ నంబర్, దట్ ఈస్ ఎ వెరీ గుడ్ ప్యాకేజ్. సో ఎస్, సైన్స్ స్టూడెంట్స్ అయి ఉంటే నా సజెషన్ మీరు మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్ గురించి కూడా ఆలోచించండి. నేను డైలీ తెలుసా ఎంతమందిని మా ఆఫీస్లో కలుస్తాను. అంటే మన ఆఫీస్లో చాలామంది కెరియర్ గైడెన్స్ కోసం వస్తారు. బీజెడ్సీ చేశారు, లేకపోతే బయోకెమిస్ట్రీ చేశారు. ఇట్లాంటి క్యాండిడేట్స్ కూడా వచ్చి మేడం నేను ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవచ్చా అని అంటే వాళ్ళ స్టోరీస్ వింటూ ఉంటాను. కొంచెం బాధగా అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళకి కోడింగ్ అంత ఇంట్రెస్ట్ రాదు. కానీ సొసైటల్ ప్రెషర్ వల్ల, ప్రెషర్ అంటే సొసైటీ, మా అన్నయ్య మా అక్క ఇట్లా చేస్తున్నారు, మా అన్న మా కజిన్ మా రిలేటివ్స్ ఇట్లా చేస్తున్నారు, నేను కూడా వాళ్ళలాగా అంటే గ్రో అవ్వాలి, నేను కూడా వాళ్ళలాగా సెటిల్ అవ్వాలి. ఆ సొసైటల్ ప్రెషర్ వల్ల సైన్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇష్టం లేని కూడా ప్రొఫెషన్స్ అంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ లేకపోతే కోడింగ్ అటు సైడ్ మూవ్ అవుతారు. సైన్స్ స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు అంతా గట్టిగా అంటే స్టబన్ లాగా చాలా గట్టిగా అనుకొని వాళ్ళు కోడింగ్ నేర్చుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఉంది, చేయగలుగుతున్నారు అంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ సిచ్యువేషన్. వాళ్ళు ఎక్స్ట్రా ఆర్డినరీ టాలెంటెడ్ క్యాండిడేట్స్ అని నేను చెప్తాను. కానీ అందరికీ కోడింగ్ రాదు కదా. కోడింగ్ అంటే నేను జావా, .NET, పైథన్ ఈ కోడింగ్ గురించి మాట్లాడుతున్నాను. సో అట్లాంటి స్టూడెంట్స్ మీరు సొసైటల్ ప్రెషర్లో పడకుండా ఈ మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్ గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఇది వచ్చేసి నేను మెడికల్ కోడింగ్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీ అందరితోనే షేర్ చేశాను. సపోజ్ నా ఎఫర్ట్స్ మీకు నచ్చింది, నేను చెప్పిన మెడికల్ కోడింగ్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది, ఇది చాలామందికి రీచ్ అవ్వాలి, స్పెషల్లీ మీ క్లాస్మేట్స్. మీరు సైన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటే మీకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా. సో మీ వాట్సాప్ గ్రూప్స్లో ఈ వీడియోని షేర్ చేయండి. సైన్స్ స్టూడెంట్స్కి తెలుస్తుంది, మాకు కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో ఐటీ కంపెనీస్లో మా సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కూడా జాబ్స్ ఉంటాయి లాగా చాలామందికి తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ కావాలి అంటే గూగుల్ యూస్ చేయండి, యూట్యూబ్ యూస్ చేయండి, డెఫినెట్లీ మీకు చాలా మంచి కంటెంట్ కూడా కనిపిస్తుంది. సైన్స్ గ్రాడ్యుయేట్సే కాదు, నాన్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి కూడా మంచి ఆప్షన్ అని నేను చెప్తాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, నేను ట్రై చేస్తాను మీకు రిప్లై ఇచ్చేట్లాగా. వీడియో నచ్చింది, నా ఇంటెన్షన్స్ మీకు నచ్చింది అంటే మీరు ఏం చేస్తారు, వీడియోని లైక్ చేస్తారు. అండ్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే నా పేరు సుష్మిత మధు, ఇది నా తెలుగు ఛానల్ పేరు వచ్చేసి పాశం మా ఇంటి పేరుతోని ఛానల్ స్టార్ట్ చేశాను. నాకు ఒక ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా సేమ్ కంటెంటే ఉంటుంది కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సపోజ్ నా ఇంగ్లీష్ ఛానల్ కూడా మీకు చూడాలని ఉంది అంటే సుష్మిత మధు అని యూట్యూబ్లో టైప్ చేస్తే నా ఇంగ్లీష్ ఛానల్ కూడా మీకు కనిపిస్తుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కకు చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది తెలుసా. అవును, నేను కష్టపడుతున్నా, నేను కంటెంట్ క్రియేట్ చేస్తున్నా, చాలామందికి అది యూజ్ అవుతుంది, ఇలాగా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో ఎస్, మీ సపోర్ట్ నాకు కావాలి. సో నా యూట్యూబ్ ఛానల్ పాషమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ నోటిఫికేషన్స్ కోసం ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.